తిరుమల శ్రీవారి నిలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. 10 రోజులకు సంబంధించిన దర్శన టోకెన్లు ముందుగానే భక్తులకు కేటాయించనుంది. ఇప్పటికే ఆన్లైన్లో టికెట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తి చేసింది. ఆఫ్లైన్ టికెట్ల కేటాయింపును జనవరి 9వ తేదీ ఉదయం 5 గంటల నుంచి ప్రారంభించనుంది. జనవరి 10 నుంచి 19 వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనుంది టీటీడీ. టీటీడీ వైకుంఠ ఏకాదశి దర్శన ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు. శ్రీవారి ఆలయంలో జనవరి 10వ తేదీ నుంచి కూడా 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. 10 రోజుల పాటు సంబంధించినటువంటి దర్శనాలకు సంబంధించి ముందస్తుగానే టోకన్ల జారీ ప్రక్రియ అయితే ప్రారంభించింది. ఇప్పటికే ఆన్లైన్లో శ్రీవాణి దర్శనానికి సంబంధించి 19,500 టికెట్లను జారీ చేసింది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి 1,40,000 టోకన్లను ఇప్పటికే జారీ చేసింది. ఇక సర్వదర్శనం భక్తులకు సంబంధించి 4 లక్షల టోకన్లు జారీ చేసేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. జనవరి 9వ తేదీ ఉదయం 5 గంటల నుంచి కూడా తిరుపతిలోని 8 ప్రాంతాలతో పాటు తిరుమలలోని ఒక ప్రాంతం వద్ద మొత్తం 91 కౌంటర్లను ఏర్పాటు చేసి 3 రోజులకు సంబంధించి 1,20,000 టోకన్లు జారీ చేయనుంది. సర్వదర్శనం భక్తులకు సంబంధించి 10 రోజుల పాటు 4 లక్షల టోకన్లు జారీ చేసేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. మొత్తంగా కూడా 6,68,000 మంది భక్తులకు స్వామివారి వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఈ 10 రోజులకు సంబంధించి మొత్తం 186 గంటల సమయాన్ని వైకుంఠ ద్వార దర్శనాన్ని భక్తులకు కల్పించనుంది టీటీడీ. ముందుగా శుక్రవారం రోజున వైకుంఠ ద్వార దర్శనం అయితే ప్రారంభమవుతుంది. ఆ రోజు స్వామివారికి 12 గంటలకి సుప్రభాత సేవను నిర్వహించనున్నారు. అటు తర్వాత స్వామివారికి అభిషేక సేవను నిర్వహిస్తారు. అటు తర్వాత ఆభరణాల అలంకరణ పూర్తి చేసిన తర్వాత ముందుగా వీఐపీలను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనున్నారు. ఉదయం 4:30 గంటల నుంచి కూడా వీఐపీల దర్శనం ప్రారంభమవుతుంది. అటు తర్వాత 8 గంటల నుంచి కూడా సర్వదర్శనం టోకెన్ కలిగినటువంటి భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. ఆ రోజు దాదాపు 18:30 గంటల సమయం పాటు కూడా భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనున్నారు. 60,000 మంది భక్తులు స్వామివారి వైకుంఠ ద్వార దర్శనాన్ని చేసుకోనున్నారు. ఇక ద్వాదశి రోజు అంటే శనివారం రోజున దాదాపు 19:30 గంటల సమయం పాటు కూడా భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. ఆ రోజు 64,000 మంది భక్తులు స్వామివారి వైకుంఠ ద్వార దర్శనాన్ని చేసుకోనున్నారు. ఇక అటు తర్వాత 3వ రోజు ఆదివారం 19:30 గంటల సమయం పాటు కూడా భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనున్నారు. దాదాపు 72,000 మంది భక్తులకు స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం లభించే అవకాశాలు ఉంటాయి. ఇక సోమవారం రోజున అదేవిధంగా మంగళవారం ఈ 2 రోజుల్లో కూడా 19:30 గంటల సమయం పాటు కూడా భక్తులను దర్శనానికి అనుమతించేటటువంటి అవకాశాలు ఉంటాయి. దీంతో 72,000 మంది భక్తులకు స్వామివారి వైకుంఠ ద్వార దర్శన భాగ్యం లభిస్తుంది. ఇక బుధవారం రోజున 17:30 గంటల సమయం మాత్రమే భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ రోజున స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రణయ కలహ మహోత్సవం ఉన్నటువంటి నేపథ్యంలో దర్శనానికి సంబంధించి సమయ లభ్యత 2 గంటల పాటు తగ్గేటటువంటి అవకాశాలు ఉంటాయి. అదే రోజు 64,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని. ఇక అటు తర్వాత గురువారం రోజు 18 గంటల సమయం, శుక్రవారం రోజు 15:30 గంటల సమయం, శని ఆదివారాల్లో కూడా 19 గంటల సమయం స్వామివారి భక్తులు వైకుంఠ ద్వార దర్శనాన్ని చేసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. దీంతో మొత్తంగా కూడా 6,68,000 టోకెన్లను ముందస్తుగానే భక్తులకు జారీ చేస్తుంది టీటీడీ. ఈ టోకెన్ కలిగినటువంటి భక్తులను మాత్రమే ఈ వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించేందుకు కూడా టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. మొత్తం 10 రోజుల పాటు కూడా తిరుమలకు సంబంధించి దర్శన టోకెన్ కలిగినటువంటి భక్తులను మాత్రమే అనుమతించనున్నారు. సర్వదర్శనం భక్తులకు 9వ తేదీ ఉదయం 3 రోజులకు సంబంధించినటువంటి 1,20,000 టోకన్లు జారీ చేస్తారు. అటు తర్వాత నుంచి కూడా అంటే ఏ రోజుకి ఆ రోజు ముందస్తుగా టోకన్లు మాత్రమే జారీ చేస్తారు. నిత్యం కూడా 40,000 నుంచి 45,000 టోకన్లు జారీ చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. మరోవైపు సమయ లభ్యతను బట్టి కూడా ఈ టోకన్ల సంఖ్యను మరింతగా కూడా పెంచేటటువంటి అవకాశాలు ఉంటాయి. మొత్తంగా దర్శన టోకెన్ కలిగిన భక్తుడు మాత్రమే తిరుమలకు చేరుకోవాల్సి ఉంటుంది. ఆ టోకెన్ కలిగినటువంటి భక్తుడిని మాత్రమే ఈ దర్శనానికి అనుమతించేలా కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ఇప్పటికే ప్రకటించింది. ఇది ప్రస్తుతం వైకుంఠ ద్వార దర్శన సమయం సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు. కెమెరా పర్సన్ శ్రావణ్తో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ.